దేవుడు తన మాటలు వినడానికి మనకు అవకాశం ఇచ్చారు. అందుకే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి ఆసక్తితో చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. ఈరోజు మనం దీనా గారి జీవితంలోని కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఆమె చరిత్ర ప్రారంభ పుస్తకంలోనే కనిపిస్తుంది. ఒక అధ్యాయం అంతా ఆమె జీవితాన్ని గురించే మాట్లాడుతుంది. నిజంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక పుస్తకం ఉండడం విశేషం అనుకుంటే ఒక అధ్యాయం ఉండడం కూడా గొప్పతనమే కదా. కానీ ఈమె జీవితము మంచిని నేర్పేలా లేదు, కానీ చెడు చేయకుండా ఉండడానికి మాత్రం మాదిరిగా ఉంది. దీనా గారు ఎవరు, లేక తల్లిదండ్రులు ఎవరు అంటే, యాకోబు గారికి లేయా గారికి పుట్టిన ఏకైక ఆడపిల్ల లేక ఆడబిడ్డ ఎవరండి? దీనా గారు. దీనా అనే పేరుకు అర్థం న్యాయమైన తీర్పు. దీనా అనే పేరుకు అర్థం న్యాయమైన తీర్పు. నిజంగానే న్యాయమైన తీర్పు జరిగింది ఆమె జీవితంలో. ఎలాగో మనం మాట్లాడుకుందాం. యాకోబు గారు తన మామగారి ఇంటికి వెళ్ళడం, 20 సంవత్సరాలు అక్కడ ఉండిపోవడం, 20 సంవత్సరాల తర్వాత భార్యలను, ఉపపత్నులను, పిల్లలను తీసుకొని తిరిగి తండ్రి ఇంటికి బయలుదేరి రావడం మనకు తెలుసు. తన తండ్రి ఇంటికి కాస్త దూరంలో ఉండగా షెకెము అనే పట్టణానికి వచ్చిన తర్వాత, ఇంకా చెప్పాలంటే సుక్కోతు అనే ప్రాంతంలో పాకలు వేసుకొని తన మందతో ఉన్నారాయన. ఏసావు గారు వచ్చి కలిసి వెళ్ళిపోయిన తర్వాత అనమాట ఇది జరుగుతుంది. ఆ ప్రాంతంలో పాకలు వేసుకుని ఉన్న సమయంలో దీనా గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే ఒక అధ్యాయ చరిత్ర. అక్కడికి వెళ్ళే ముందు ఆమెను గురించి కుటుంబ విశేషాలు కొంతసేపు మాట్లాడుకుందాం మనం. యాకోబు గారికి 4 భార్యలు. లేయ గారు, రాహేలు గారు, జిల్ఫా గారు, బిల్హా గారు, 4 ఉన్నారు. ఈ 4 వలన యాకోబు గారికి పుట్టింది 12 మంది కుమారులు కాగా ఒకే ఒక్క ఆడపిల్ల. రాహేలు గారి పిల్లలు అంటే యోసేపు గారు, బెన్యామీను గారు చిన్నవాళ్ళు. ఇక మిగిలిన వాళ్ళంతా ఇంచుమించు ఆమె కంటే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, లేక లాస్ట్లో ఎవరైనా ఒకరిద్దరు చిన్నోళ్ళు అయి ఉంటారేమో, మనకు అది క్లియర్గా తెలియదు. కానీ వెరసి ఒక్క మాట చెప్పాలి అంటే 10 మంది అన్నలకు ముద్దుల చెల్లెలు ఎవరు? దీనా గారు. ఎలా పెరుగుంటారు మీరు ఆలోచించండి. ఇప్పుడు ఒక ఇంటిలో 2 లేక 3 ఆడపిల్లలుండి ఒక్క మగపిల్లాడు ఉంటే ఆ పిల్లోని ఎలా పెంచుతారు? లేక 2, 3 మగపిల్లలుండి ఒక ఆడపిల్లుంటే ఆ పిల్లని ఎలా పెంచుతారు? ఖచ్చితంగా ఎక్కువగా ఉన్న సంఖ్య లేక ఎక్కువగా ఉన్న ఆడపిల్లల కంటే మగపిల్లని ప్రత్యేకంగా చూస్తారు, లేదా ఎక్కువగా ఉన్న మగపిల్లల కంటే ఒక్కతే ఉన్న ఆడపిల్లని ప్రత్యేకంగా చూస్తారు. ఇది మన కళ్ళ ముందు మనకు కూడా తెలిసిన విషయం. మరి ఇప్పుడు 10 మంది అన్నలకు ఏకైక చెల్లి ఎవరు? ఎలా చూస్తుంటారు అన్నలు? చాలా గారాభమై ఉంటుంది కదా. ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు గారాభం అంటున్నానంటే, చెయ్యాలని రూల్ ఉందా అంటే చెయ్యాలని లేదు, కానీ ఒకరిద్దరు అన్నలు ఖండించినా ఎక్కువ మంది అన్నల సపోర్ట్ ఉంటుంది. ఏ అన్న సపోర్ట్ చేస్తాడో ఆ అన్న దగ్గరికి వెళ్తుంది చెల్లి సహజంగా. ఏమని? ఒకవేళ అన్న ఏదన్నా, ఏ చెల్లి ఎందుకు నువ్వు అలా అల్లరి చేస్తున్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు, ఆడపిల్లవి అలా ఉండకూడదని ఒకవేళ ఏ అన్న చెప్పినా అప్పుడు వెంటనే ఆమె సరి చేసుకోవడానికి ఇష్టపడద్దా గారాలు పట్టి? ఏ అన్న సపోర్ట్ చేస్తాడో అన్న దగ్గరికి వెళ్ళి చెప్పుద్ది, అన్న చూడన్న అన్న ఎలా అంటున్నాడు, ఈ అన్న చూడన్న ఎలా అంటున్నాడు అని. ఇప్పుడు వాళ్ళు వెనకేసుకొస్తారు. ఏమని? ఎందుకు రా చెల్లిని అలా అంటారు, ఒక్క చెల్లి కదా, పోనీలే తన ఇష్టాన్ని కానివ్వండి అని మాట్లాడతారు. ఇది సహజంగా జరిగే విషయం కదా. ఇప్పుడు మనం ఆలోచన చేద్దామండి. లేయా గారు యాకోబు గారి జీవితంలోనికి ఎలా వచ్చారు అంటే అనుకోకుండా వచ్చారు. ఆ రోజు వివాహం అయ్యే వరకు, లేక ఆ రాత్రి యాకోబు గారి గుడారంలోనికి వెళ్ళే వరకు లేయా గారికి తెలియదు యాకోబు గారికి భార్య అవుతారని. యాకోబు గారికి కూడా తెలియదు, రాహేల్ గారికి కూడా తెలియదు. ఎవరికి తెలుసు?
లాబాను గారికి ఒక్కరికే తెలుసు, ఆయనకి మరి ఎప్పటి నుంచి ఉందో మనకు తెలియదు, కానీ ఎవ్వరికీ తెలియదు. అనుకోకుండా లేయా గారు యాకోబు గారి జీవితంలోనికి వచ్చారు. అనుకొని ఆలస్యంగా, ఒక వారం ఆలస్యంగా వచ్చారు రాహేల్ గారు, అవునా? ఇక వచ్చిన తర్వాత బాగా వినాలి మీరు, లేయా గారు అనుకోకుండా వచ్చారు, రాహేల్ గారు అనుకున్న ఆలస్యంగా వచ్చారు. ఇద్దరి మధ్య పోటీ. నా భర్తను నువ్వు ముందు చేసుకున్నావంటే నాకు భర్త అయిన వాడికి మళ్ళీ వెనకాల వచ్చి నువ్వు భార్య అయ్యావు అని లేయా గారి ఆలోచన. ఇలా అక్కా చెల్లెళ్ళే అయినా ఇద్దరి మధ్య భర్త విషయంలో కొంచెం ఎడముఖం పెడముఖం ఉందనే చెప్పచ్చు. ఇదొక ఎత్తైతే, రెండో సమస్య ఏంటి ఆ కుటుంబంలో అంటే పిల్లలే. అనుకోకుండా వచ్చిన లేయా గారికి 4 పుట్టేశారు. అనుకొని వచ్చిన రాహేల్ గారికి ఇంకా పిల్లలు లేరు. అప్పుడు జరిగిందేంటి? ఇదిగో నా దాసీత పో. రాహేల్ గారు ఏమన్నారు? నా దాసీత పో, ఆమెకు వలన పిల్లలు కలిగితే ఆ పిల్లలు నా పిల్లలుగానే పరిగణించబడతారు, అలా అయినా నాకు సంతానం ఉంటుంది అని రాహేల్ గారు తన దాసీనిస్తే ఆమె వలన 2 కుమారులు పుట్టారు. ఎప్పుడైతే రాహేల్ గారి దాసీ వలన పిల్లలు పుట్టారో ఇప్పుడు లేయా గారికి కోరిక కలిగింది, నాకు 4 ఉంటే ఇంకిద్దరు ఉండకూడదా? ఇంక 2 ఉంటే ఏమవుతుంది? సంఖ్య పెరుగుద్ది కదా, అవునా? సంఖ్య పెరుగుద్ది కదా. కాబట్టి ఇందులో ఏమీ లేదు, నేను నా దాసిని ఇవ్వాలనుకున్నారు. ఇప్పుడు లేయా గారు ఏం చేశారు? మరలా తన దాసిని ఇచ్చారు. మరో 2 కన్నారు. లేయా గారి దాసి 8 మంది అయ్యారు. అప్పుడు లేయా గారి పెద్ద కుమారుడైన రూబేన్ గారు వెళ్ళి పుత్రదాత వృక్షఫలాన్ని తీసుకుని రావడం వలన వాటిని ఇవ్వమని అడగడం, వాటిని రాహేల్ గారు తీసుకోవడం, ఇవంతా మనకి చరిత్రలో తెలిసిన విషయాలు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే అనుకోకుండా వచ్చిన ఆమెకు ఎక్కువ మంది పుట్టారు, అనుకొని వచ్చిన ఆమెకు తక్కువ మంది పుట్టారు. కాబట్టి పిల్లల విషయంలో కూడా తల్లులకి తండ్రులకి మధ్య ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఇంచుమించు గొడవలే జరుగుంటాయి నాకు తెలిసి. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, లేయా యాకోబు గారులకు పుట్టిన కుమార్తె దీనా కదా. దీనా గారు ఒకవేళ గారాబం వల్ల ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ చేస్తున్నారు అనిపిస్తే రాహేల్ గారు సరిచేయాలనుకుంటే లేయా గారు ఒప్పుకుంటారా? జనరల్గా జరిగే చెప్పుకుందాం మనం, ఒప్పుకుంటారా? ఎందుకని? తప్పు సరి చేస్తున్నది వాస్తవమే అయినా లేయా తనకి ఇప్పుడు శత్రువు. ఒక శత్రువు కాబట్టి మంచి చెప్పిన మనకి ఎక్కుద్దా? ఎక్కదు. ఒకవేళ ఏదైనా అంటే దీనా గారు కూడా ఎలా ఉండి, అమ్మ పిన్ని చూసావమ్మా ఎలా మాట్లాడుతుందో, నేనంటే అస్సలు గెట్టట్లేదమ్మా, ఇలాగే కదా మనం చూస్తాం పిల్లల్ని. వెంటనే లేయా గారు రియాక్ట్ అయిపోతారు. ఏముంది నిన్నేమనందా, ఏమనంటే చెప్పు, నాకెందుకు వచ్చిందిలేమ్మా అనాలి రాహేల్ గారు. అంటే జరుగుతూ ఉండే విషయాలు బట్టి మనం ఆలోచిస్తే ఇక్కడ ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, 10 మంది అన్నలకు ముద్దుల చెల్లెలే అయినా తల్లుల విషయంలో, తల్లుల మనస్తత్వ విషయాలలో తండ్రి పెద్దగా ఇన్వాల్వ్ అయ్యి ఉండడు. అందుచేత దీనా గారి పరిస్థితి ఎలా ఉంది అంటే చాలా గారాబంగా పెరుగుంటారు. అలా ఎలా చెప్తారండి అంటే, గారాబంగా పెరిగారు కాబట్టే నష్టం జరిగింది, గారాబంగా పెరిగారు కాబట్టే ఎవరో పొరుగు దేశపు పిల్లల్ని చూడాలన్న కోరిక కలిగింది. అర్థమైందా? 10 మంది అన్నలుంటే ఎవరో ఒకరిని వెంట తీసుకెళ్ళొచ్చుగా. పోనీ చిన్నోళ్ళు తమ్ముళ్ళు ఉన్నారు కదా, యోసేపు గారిని వెంట పెట్టుకెళ్ళొచ్చు కదా. అప్పుడు యోసేపు గారు చిన్నవాళ్లే కదా. వయసు వచ్చిన ఆడపిల్ల బయటకు వెళ్ళేటప్పుడు పరిస్థితులు బాగాలేదు అనుకుంటే సమర్థుడైన అన్ననన్నా వెంట పెట్టుకెళ్ళాలి. కనీసం తోడుగా ఏదైనా జరిగితే ఇంటికి సమాచారం ఇవ్వాలి అంటే చిన్నోడు తమ్ముడినైనా వెంట పెట్టుకుని వెళ్ళాలి. ఈ రెండూ జరగలేదు దీనా గారి జీవితంలో. ఏమై ఉంటుంది అంటే, అనుకోవడానికి అవకాశం ఉన్న విషయం ఏంటంటే కొంచెం గారాబం ఎక్కువే అయి ఉంటుంది. ఎవరికి? గారాబం ఎంత చేటు తెస్తుందో దీనా గారి జీవితం ప్రతి తల్లి తెలుసుకోవాలి. ఈరోజు చిన్నపిల్లలేండి, చిన్నోళ్ళేగా, ఏముందలే అనుకుంటున్నావా? ఈరోజు చిన్నోళ్ళే, మరి రేపు? ఈరోజు ఒక విధానాన్ని నువ్వు అలవాటు చేసిన తర్వాత రేపు నువ్వు సరిచేద్దామంటే కుదురుతుందా? మనకు తెలిసిందే కదా సామెత, మొక్కై వంగనిది వంగుతుందా? వంగదు కదా.
అందుకే జాగ్రత్త పడాలి. ఆడపిల్లల విషయంలో తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తను నేర్పే పాఠమే ఈరోజు మంది. ముఖ్యంగా మొదటి విషయం ఏంటి అంటే, దీనా గారు నాకు తెలిసినంత వరకు చాలా గారాభంగానే పెరుగుంటారు. ఇక రెండో విషయం ఏంటి అంటే, ఈమె అందగత్తె కూడా అయి ఉంటారు. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఒకసారి ఆ మాట చూద్దామా. ఆదికాండం 34వ అధ్యాయం మొదటి వచనం. ఆదికాండము 34వ అధ్యాయము మొదటి వచనము. లేయా యాకోబునకు కనిన కుమార్తె అయిన దీనా ఆ దేశపు కుమార్తెలను చూడ వెళ్ళెను. ఎందుకు నేను అందగత్త అన్నాను అంటే, ఒకవేళ దీనా గారు అందంగా లేరనుకోండి, బయటికి వెళ్తారా? ఏమండి నా వైపు చూసి చెప్పండి. నల్లగా, ముఖమంతా వికారంగా, ముఖమంతా ముఠాలతో, ఒకవేళ ఇలా అసహ్యంగా ఉన్నారనుకోండి, త్వరగా బయటికి వెళ్ళాలనిపిస్తుందా వాళ్ళకి? ఒకవేళ అత్యవసరమే మనం పంపాలనుకున్నా వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడరు. బయటికి వెళ్తే నలుగురు చూస్తే బాగోదేమో, నన్ను వెక్కిరిస్తారేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. కానీ ఈమె బయటకు వెళ్ళి ఆ దేశపు కుమార్తెలను చూడాలి అనుకుంటున్నారు అంటే, నా అభిప్రాయం చెప్తా, ఈమె ఖచ్చితంగా అందగత్తె అయి ఉంటారు. ఒకటి అందముంది, రెండు నా వెనక 10 మంది అన్నలున్నారు అనే ధైర్యం, ఇంకా చెప్పాలంటే గర్వం ఉంది. అర్థమవుతుందా? ఒకవైపు అందం ఉంది, మరొక వైపు గర్వం ఉంది. అందుకే ఏం చేసింది ఈమె? ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళింది. నేను అనుకుంటాను, నేను అనుకున్నాను ఈ సందర్భం చదివేటప్పుడు, ఆ దేశపు కుమార్తెలను చూడడానికి వెళ్ళాలి అన్న ఆలోచన ఎందుకు వచ్చింది అంటే, ఈమె అందం వాళ్ళకు చూపించాలనిపించి ఉంటుంది. నేను ఇంత అందగత్తెని కదా, నేను ఇంత బాగున్నాను కదా, నేను ఇంత ప్రత్యేకమైన దాన్ని కదా, నేను ఇక్కడ సైలెంట్గా ఇంట్లో ఉంటేలా, ఒక్కసారి అలా వెళ్తే ఆ దేశపు కన్యలు లేక ఆ దేశపు కుమార్తెలు నన్ను చూస్తారు. నన్ను చూసినప్పుడు నేను ఎలా ఉన్నాను? అందంగా ఉన్నాను కదా, అందరూ నన్ను మెచ్చుకోవాలి. ఎవరమ్మాయి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత బాగుందో కదా అనుకోవాలి. ఎందుకు అంటున్నాను అందగత్తెని అని మీరు అనుకోవచ్చు. వాళ్ళ అమ్మ అందగత్తె కాదు కదండి, జబ్బు కలదు కదా అని మీరు అనుకోవచ్చు. కళ్ళు మాత్రమే జబ్బువామి. ఆమె అందహీనరాలని లేదు బైబిల్లో. రాహేల్ గారు అందగత్తెని ఉన్నా ఈమెకున్న లోపాన్ని చెప్పడానికి ఇష్టపడ్డారు కాబట్టి జబ్బు కళ్ళదని రాయబడింది లేయ గారి గురించి. అంత మాత్రం అందం లేదనుకోవద్దు, మిగిలిన అవయవాలని అందంగానే ఉండొచ్చు. ఎందుకంటున్నానంటే, అబ్రహాం గారు అందగాడు, శారా గారు అందగత్తే, ఇస్సాక్ గారు అందగాళ్ళు, రిబ్కా గారు అందగత్తే అయినప్పుడు యాకోబు గారు అందగాడు, రాహేల్ గారు కూడా అందగత్తే. చరిత్ర చిట్టాంతా చూస్తే తన తాతలు, నానమ్మలు, ముత్తాతలు వీళ్ళంతా ఎలాంటి వారని మనకు అర్థమవుతుంది, అందగాళ్ళు. ఈమె ఒక్కతే కుమార్తె, ఎంతో కొంత అందగత్తె అయి ఉంటుంది కాబట్టి ధైర్యం చేసింది బయటికి వెళ్ళడానికి అంటాను నేను. ఒకటి ధైర్యం అన్నా ఉండాలి, పొగరైనా ఉండాలి, 2 అందమైనా ఉండాలి, 3 డబ్బైనా ఉండాలి. వీటిలో ఏదో ఒకటి ఉంటే తనకున్నదేంటో ప్రజలకు చూపించడానికి బయటకు వెళ్ళడానికి ఇష్టపడతారు. అర్థమవుతుందండి నా మాట? కాబట్టి దీనా గారు ఖచ్చితంగా అందగత్తె అయి ఉంటుంది. ఇక 10 మంది అన్నలకు ముద్దుల చెల్లెలు కాబట్టి మంచి బట్టలే వేసుకుని ఉంటుంది. ఏం కావాలంటే అది ఎవరు తెస్తారు? నాకు తెలిసిన ఒక కుటుంబం ఉందండి, 7 అన్నల తర్వాత పుట్టింది ఒక చెల్లి. 7 అన్నల తర్వాత పుట్టింది ఒక చెల్లి. కాలు కింద పెట్టనివ్వలేదు నేను చదువుకునే రోజుల్లో. ఆమెను ఎలా చూసేవాళ్ళు అంటే, వదినలు వస్తే, పెళ్ళిళ్ళు అయిపోయి అన్నలకు వదినలు వస్తే, మరదలు బయటికి వెళ్తే వెనకాలే వెళ్ళేవాళ్ళు 2 వదినలు. వెనకాలే 2 వదినలు వెళ్ళేవాళ్ళు. ఎందుకని? 7 అన్నలకు ముద్దుల చెల్లెలు, ఏమన్నా ఊరుకోదు. ఒకవేళ వదినలకి ఏదైనా నచ్చక గొనుక్కున్నా లోపలే, బయటకు వెళ్ళడానికి లేదు. ఎందుకని? అన్నలకు చాలా ప్రియమైన చెల్లి కదా, ఒప్పుకోరు. మరి ఇప్పుడు 10 మంది అన్నలకు చెల్లెలు కదా, ముద్దుల చెల్లెలు కదా, కాబట్టి చాలా సున్నితంగా ఉంటుంటుంది, గారాభంగా ఉంటుంటుంది, పొగరుగా కూడా ఉంటుంటుంది. అందం ఉంది, అంగబలం ఉంది, ఆస్తి ఉంది, చాలా ఉంది. కానీ ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏంటో చెప్పన, దీనా గారి విషయంలో అందం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, కానీ గర్వం ఉండకూడదు. గర్వము అనేది ఎవరికీ ఉండకూడదు,
ఎస్పెషల్లీ ఆ కుటుంబంలో పుట్టిన పిల్లలకు అస్సలే ఉండకూడదు. ఎందుకని? విశ్వాసులకు తండ్రి అబ్రహాము గారి కుటుంబంలోని పాపామే. అవునా? బలి ఇస్తుంటే తండ్రికి ఎదురు చెప్పని కుటుంబంలో నుండి వచ్చిన కన్య ఆమె. ఇస్సాక్ గారి విషయం తీసుకుంటే ఎలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా ధైర్యాన్ని చెడిపోకుండా దేవునినే నమ్ముకుని దేవునిపైన ఆధారపడిన చరిత్ర తన తండ్రిది. అలాంటి కుటుంబంలో పుట్టిన ఒక ఆడపిల్ల ఎంత అణుకువ కలిగి ఉండాలి? ఖచ్చితంగా ఈమె బయటకు వెళ్ళింది అంటే 2 విషయాలు మనం ఆలోచించవచ్చు ఇక్కడ. ఒకటి, చెప్పే వెళ్ళిందా, చెప్పకుండా వెళ్ళిందా? ఎవరు వెంట వెళ్ళలేదు కాబట్టి అండి చెప్పకుండా వెళ్ళింది అనుకుందాం. ఇవి మనం అనుకునే తప్ప రాయబడినవి కాదు. చెప్పలేదు అనుకుందాం. తల్లిదండ్రులకు చెప్పకుండా వయసు వచ్చిన ఆడపిల్ల బయటకు వెళ్ళింది అంటేనే మనకు అర్థం అవ్వాలి తల్లిదండ్రుల భయం ఆమెకు లేదు, దేవుని భయం అసలే లేదు. దేవుని భయం ఉన్నా తల్లిదండ్రుల భయం ఉన్నా కనీసం ఎవరికి చెప్పాలి? తల్లిదండ్రులకు చెప్పాలి. చెప్పలేదు అంటేనే ఒకటి మిస్టేక్. లేదు చెప్పింది అనుకుందాం, లేదండి చెప్పింది అనుకుందాం. చెప్పితే తల్లిదండ్రులు వెళ్ళనిస్తారా? వయసు వచ్చిన ఒక ఆడపిల్లని ఎవరి తోడు లేకుండా బయటకు పంపిస్తారా? అది పొరుగు ప్రాంతం కదా. అమ్మమ్మ గారి ఊరిలో పుట్టింది, తాతగారు ఊరు వస్తుంది, ఇంకా దారిలోనే ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు ఆ ప్రదేశానికి. మధ్యలో ఎవరు కనిపించినా వాళ్ళకి కొత్త వాళ్ళే. ఆమెకు దీనా గారు అమ్మమ్మ గారి ఊరిలో జన్మించారు. తెలిస్తే కొద్ది రోజు అక్కడున్నారు కాబట్టి వాళ్ళు తెలియాలి. ఇప్పుడు ఆ ప్రదేశాన్ని వదిలి వచ్చేస్తున్నారు ఆమె. పోనీ వచ్చేసేమన్నా నానమ్మ గారు ఊరు చేరిపోయారా? ఇంకా చారలా, మార్గ మధ్యంలోనే ఉన్నారండి. ఎవరైనా తెలుసా వాళ్ళు అక్కడ వాళ్ళు? ఆమెకు తెలీదు. ఎవరో తెలియని చోట కొత్త ప్రదేశంలో రాజకుమార్తెలను లేక కుమార్తెలను చూడాలని వెళ్ళింది అంటే ఖచ్చితంగా ఈమెకున్నదేదో చూపించాలి. ఈమెకు లేనిది ఎదుటి వారికి ఏదైనా ఉంటే దాన్ని ఆమె సంపాదించాలి. వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుని ఉంటారో, ఎలాంటి నగలు వేసుకున్నారో, ఎలాంటి అలంకరణ ఈ ప్రాంతపు పిల్లలు చేసుకుంటారో చూడాలి. అవి ఒకవేళ బాగుంటే అవి నేను చేసుకోవాలి. లేదా వాళ్ళు అసలు పల్లెటూరు ముద్దు రకాలుగా ఉన్నారనుకో, నేనున్న విధానమైన వాళ్ళకి నేను చూపించాలి. అక్కడ బాగుంటే నేర్చుకోవాలి, వాళ్ళకంటే మంద బాగుంటే నేర్పించాలి. ఏ విధంగానైనా ఇప్పుడు అక్కడ పిల్లలు కన్యకలు ఎలా ఉంటారో చూడాలి అన్న ఆలోచనతో ఇప్పుడు వెళ్ళారు కదా. ఒకవేళ తల్లిదండ్రులకు చెప్పే వెళ్ళుంటే తల్లిదండ్రులు తప్పకుండా 2 విషయాలు చెప్తారు. ఒకటి, వద్దు అని చెప్తారు. లేదు మారాన్ చేసి వెళ్లాల్సి వస్తే, ఇదిగో అన్నలు పొలం వెళ్ళారు, వచ్చిన తర్వాత రేపు నేను తీసుకెళ్తారులే ఎవరొకరు అని చెప్పాలి. ఎవరూ లేకుండా ఈమె వెళ్ళింది అంటే అయితే చెప్పకుండానే వెళ్ళుండాలి. ఒకవేళ చెప్పినా తల్లిదండ్రుల మాట విని ఆగిపోయే స్థితిలో దీనగారు లేరన్నమాట. ఒంటరిగా వెళ్ళడం ఎందుకు జరిగింది? ఒకవేళ విసిగించి తప్పదురా బాబు అని చెప్పాల్సి వస్తే, సరే అమ్మా వెళ్ళాలనుకుంటున్నావుగా, అన్నయ్యలు సాయంత్రం వచ్చేస్తారులే, నేను కబురు పెడతానులే, పెద్ద అన్నయ్యని రమ్మంటావా, 2వ అన్నయ్యని రమ్మంటావా, 3వ అన్నయ్యని రమ్మంటావా, ఏ అన్నయ్యని రమ్మంటావు నీకు అనుకూలంగా ఉంటారు, ఆ అన్నయ్య నేను తీసుకెళ్తాడు, ఈ రోజు కుండని చెప్పాలి కదా. చెప్పే ఉంటారేమో, కానీ ఆ మాటను రిసీవ్ చేసుకునే దృష్టిలో దీనాగారు ఉన్నట్లు మనకి కనిపించట్లా. మరి ఏంటి ఆమె ధైర్యం? నన్నెవరేం చేస్తారు, నాకేంటి? ఒకవేళ నన్ను ఎవరైనా ఏదైనా అన్న నా వెనక ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు. ఇది మీరు మర్చిపోకూడదు. నా వెనక ఎంతమంది ఉన్నారు? 10 మంది ఉన్నారు అనుకుని ఉంటారు. వెళ్ళిపోయారు. బైబిల్ యవ్వన స్త్రీలకు, అంటే యవ్వనము అని మనం తీసుకుంటే యవ్వన వయసులో పెళ్ళైన వారు ఉంటారు, పెళ్లి కాని వారు కూడా ఉంటారు ఆ వయసులో. అలాంటి వాళ్లకు, వివాహం అయిన వారికైనా వివాహం అవ్వని వారికైనా యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి అని బైబిల్ చెప్తుందో ఓ మాట బైబిల్లో నుండి చూద్దాం మనం. తీతు గారికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం, 3-5 వచనాలు కలిసి ఉంటాయి, చూద్దాం. తీతు గారికి వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 3, 4, 5 వచనాలు. అలాగుననే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మద్యపానాసక్తులనై ఉండక, వృద్ధులు ఎలా ఉండకూడదో చెప్పారు. చెప్పి ప్రవర్తన యందు భయభక్తులు కలవారై ఉండవలెననియు,
దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు. ఏం దూషింపబడకుండా? బాగా వినాలి, ఈ పదాలు చాలా జాగ్రత్తగా చూడాలి మీరు. దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి, అంటే పెళ్ళైన యవ్వన స్త్రీలు ఏం చేయాలి? తమ భర్తలకు లోబడి ఉండాలి. ఒకవేళ లోబడి ఉండకపోతే ఏం జరుగుతుంది? దేవుని వాక్యం దూషించబడుతుంది. అది మీరు పట్టుకోవాల్సిన విషయం. పైన చెప్పిన మాట ఏంటి? దేవుని వాక్యం దూషింపబడకుండునట్లు యవ్వన స్త్రీలు ఇలా ఉండాలి. అలా లేరు అంటే దేవుని వాక్యం దూషించబడుతుంది, అంతేనా? ఇప్పుడు వివాహమైన యవ్వన స్త్రీలైతే ఎలా ఉండాలి? తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును. పెళ్ళైన వాళ్ళైతే చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా చాలామంది, యవ్వన ప్రాయంలోనే, వాళ్ళకి ఇంకా వయోజనము వృద్ధాప్యం రాదు. అలాంటి వారు ఏం చేయాలంటే భర్తకు లోబడాలి, శిశువులను భర్తలను ప్రేమించాలి అని చెప్తూ, ఇప్పుడు పెళ్ళి అయిన వారికి పెళ్ళి కాని వారికి కూడా వ్రాయబడిన మాట ఏంటి అంటే స్వస్థ బుద్ధి గలవారును. యవ్వనస్తులు ఎలా ఉండాలి అంటే? స్వస్థ బుద్ధి అంటే ఏంటి చెప్పండి? స్వస్థత అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటి? ఏదైనా రోగము నుండి బాగుపడడం, అంతేనా? ఏదైనా వ్యాధి నుండి బాగుపడడాన్ని స్వస్థత అంటాం కదా. స్వస్థ బుద్ధి అంటే ఏంటి? రోగభరితమైన స్థితిలో నుండి మీ బుద్ధి బయటకు రావాలి. నా మాట అర్థమవుతుందా? చాలా జాగ్రత్తగా వినండి. స్వస్థ బుద్ధి అంటే మన బుద్ధి మంచిది కాదు. జనరల్గా మన హృదయం మంచిది కాదంటాం, మన బుద్ధి కూడా మంచిది కాదు. దానికి ఎప్పుడు ఏం కావాలి? స్వస్థత కావాలి. బుద్ధికి ఏం కావాలి? స్వస్థత కావాలి. అందుకే స్వస్థ బుద్ధి కలిగిన వారు అంటే మంచి బుద్ధి కలిగిన వారు, ఆరోగ్యకరమైన బుద్ధి కలిగిన వారే ఉండి పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. పౌలు గారు తీతు గారికి వ్రాస్తే ఏం చెప్తున్నారంటే, ఇదిగో తీతు, అక్కడున్న సంఘానికి నువ్వు కొన్ని హెచ్చరికలు చెయ్యాలి. ఏమని? ఇదిగో యవనస్తులారా, మీకేవో మాట. నీకు పెళ్ళైందమ్మా? అయిందండి. అయితే నీ భర్తకు నీ పిల్లలకు విధేయురాలవై జీవించు, వారిని బాగా ప్రేమించు. నీకమ్మా? నాకు ఇంకా పెళ్లి కాలేదండి. అయితే నువ్వు పని చేయి, మంచి బుద్ధి కలిగిన దానవై పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ఇంటిలోనే ఉండు. అదేనా మనకు కావలసిన మాట? అదే. ఎక్కడుండి? ఇంట ఉండి. అంటే తిరిగేవాళ్ళు, యవ్వనులలో తిరిగేవాళ్ళు దేవుని వాక్యాన్ని దూషించడంలో ఎక్కడో ఒక చోట పొరపాటు చేసే ప్రమాదం ఉందన్నమాట. ఎందుకంత పర్టిక్యులర్గా ఆయన రాస్తున్నాడు ఆ విషయాన్ని? ఇంటే ఉండాలి అని ఎందుకు రాశారు? ఇదిగో బయటికి వెళ్తే ఇలాంటి అనార్థాలు జరుగుతాయి కాబట్టి, మన ప్రమేయం లేకపోయినా జరుగుతాయి. కొంతమంది విషయంలో, కొంతమంది యవనస్తుల విషయంలో వారి మాట బాగోకో, వారి ప్రవర్తన బాగోకో, వాళ్ళ వేషధారణ అంటే వేసుకున్న డ్రెస్ సెన్స్ బాగోకో ఇబ్బంది కలగొచ్చేమో. కొన్ని సందర్భాలలో మంచిగా ఉన్న ఎందుకు జరుగుతుంది అంటే అవతల వాడికి ఆ విచక్షణ లేదు కాబట్టి. మరి ఇలాంటి పొరపాటు జరగకూడదు అంటే యవనస్తులు ఎలా ఉండాలి? యవనస్తులను కలిగిన తల్లిదండ్రులు ఎలా ఉండాలి? ఎంత చెప్పినా వినట్లేదండి, ఏం చేయాలి అర్థం కాక వదిలిపెట్టానండి అని యాకోబు గారు అంటే, తర్వాత బాధపడింది ఎవరు? యాకోబు గారు కాదా? లేయ గారు కాదా? చెప్పాలి మీరు, కాదా? అంటే వయసు వస్తున్న కొలది పిల్లల విషయంలో, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో, లోకంలో సామెత ఉందిగా, అరిటాకెళ్ళి ముళ్ళు మీద పడినా, ముళ్ళొచ్చి అరిటాకు మీద పడినా నష్టం ఎవరికి? ముళ్ళుకి కాదు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడపిల్లలు, ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు. ఆడపిల్లలకు దేవుడు సెలవిచ్చిన మాట ఆదికాండంలో లేకపోయినా
అక్కడ జరిగిన అనర్థాలను బట్టే ఇది క్రొత్త నిబంధనలు ఈ విషయాన్ని తెలియచేస్తున్నారని. యవ్వన స్త్రీలు దేవుని వాక్యము దూషించబడకుండా ఉండాలంటే, మీరు ఇక్కడ గమనించండి, యాకోబు గారు భక్తి కలిగిన వారు, ఇస్సాకు గారు భక్తి కలిగిన వారు, అబ్రహాము గారు భక్తి కలిగిన వారు. ఆ కుటుంబంలో నుండి వచ్చిన దీనా గారి జీవితం పాడైపోవడానికి కారణం అన్నిలుగా ఉన్నవారి దృష్టిలో దేవుడు ఏంటండి అంత ప్రార్థన చేస్తారు కదా, వాళ్ళ అమ్మాయికి ఎందుకు ఇలా జరిగింది అన్నారు అంటే ఆ అవమానం ఎవరికి వెళ్తుంది? ఎందుకు వెళ్ళింది? ఆమె ఇంటిలోనే ఉంటే జరిగేదా? చెప్పండి, ఇంటిలోనే ఉంటే జరిగేదా? అంటే ఇంటి బయటికి వెళ్తే జరగదా అండి? తల్లిదండ్రులు వెనకుండగా జరుగుతుంది కదండి, అది వేరే విషయం. కానీ మనం ఉండవలసిన జాగ్రత్తలో మనం ఉండాలిగా, ఉండాలి వద్దా? మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా జరిగేవి మనం చెప్పలేం, కానీ మన వంతు మనం జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఖచ్చితంగా ఉండాలి. అందుకే యవ్వన స్త్రీలకు పౌలు గారు తీతు గారి ద్వారా తెలియచేసిన విషయం ఏంటి అంటే, యవ్వన స్త్రీలు ఎలా ఉండాలి? ఇంట ఉండి పని చేసుకోవాలి. మరి ఆఫీస్కి వెళ్ళి పని చేసుకోవాల్సి వస్తే మౌనంగా వెళ్ళు, నాకేంటి, నేను గవర్నమెంట్ ఎంప్లాయీని, నెలకి 50,000 70,000 1,00,000 తెస్తున్నాను అనుకొని ఒకవేళ గర్విస్తే ఇలాంటి ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం ఏంటి అంటే, యవ్వన ప్రాయంలోనికి వచ్చేటప్పటికే పిల్లలు తల్లిదండ్రుల మీద కంటే దేవుని మీద ఆధారపడడం ఎలాగో మనం నేర్పించాలి. యవ్వన పిల్లలకి ఏం చేయాలి? నిన్న నీకెందుకు, నీ వెనక 10 మంది అన్నలు ఉన్నారు నీకెందుకు అన్నట్లు కాదు, కానీ 10 మంది అన్నలు ఉన్న దీనగారి జీవితం ఏమైంది? చెరచబడింది. భక్తిపరుల కుటుంబంలో పుట్టిన ఆమె జీవితం ఏమైంది? చెరచబడింది. కానీ ఆమె గనక దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎంతో కొంత తప్పించుకోవడానికి వీలు, ఎంతో కొంత. ఎందుకంటున్నానంటే అసలు బయటికి వెళ్ళాలని ఆలోచన ఆమెకు వచ్చేది కాదేమో. ఎవరెలా ఉంటే నాకెందుకు, నా తల్లిదండ్రులు నన్ను ఇలా పెంచారు, నన్ను ఇలా ఉండమన్నారు, నేను ఇలా ఉండాలి, ఇది పొరుగు దేశం, పొరుగు ప్రాంతం, నేను ఇక్కడ బయటకు వెళ్ళడం క్షేమం కాదు అని ఆమె ఆలోచించేది. ఒకవేళ ఆమెకు వెళ్ళాలనిపించిన తల్లిదండ్రులు చెప్పినప్పుడైనా వినేది. అలా జరగలేదు అంటే అర్థం ఏంటి? ఎక్కడో పొరపాటు జరిగింది. ఎక్కడ జరిగింది అంటే నాకు అర్థమైంది, 12 మంది కుమారులలో 4 భార్యలలో ఏకైక కుమార్తె కాబట్టి ఎక్కడో గారామే చెడుపుండాలి. గారాం చేయడం అనేది బాగా జరుగుంటుంది అనేది నా అభిప్రాయం. లేదా ఆ గారాభం వల్ల ఎవరి మాట వినే స్థితిలో దీనగారు ఉండుండరు. ఎవరొకరు చెప్పుంటారుగా, ఆ 4గురిలో ఎవరో చెప్పుండ్రా, ఎందుకులే చెల్లి అని అన్నలు చెప్పుండ్రా, ఎందుకమ్మా ఎక్కడికమ్మా బయటికి వెళ్తున్నావు వద్దులే అనే జల్ఫా గారు బిల్హా గారు అనుండరా? కానీ ఎవరి మాట వినే స్థితిలో ఆమె లేదు. ఇప్పుడు ఆమెకి ఏం కావాలి? అక్కడి వారు ఎలా ఉంటారో చూడాలి, వాళ్ళది బాగుంటే నేర్చుకోవాలి. అర్థమైందా మీకు? కాబట్టి యవ్వన స్త్రీలకు దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? ఇంటిలో ఉండు, చక్కగా వాక్యాన్ని చదువుకో, చెప్పగలిగే స్థితి దేవుడు నీకు ఇస్తే ఉపదేశించు, లేదంటే ఇంటిలో ఉండి నేర్చుకో. అలాని బయటకు వెళ్ళొద్దని చెప్పట్లా, ఉద్యోగాలు చేసుకోవద్దనట్లే, చదువుకోవద్దనట్లేదు నేను. కానీ నువ్వేది చేసినా నీ జీవితం చక్కగా ఉండాలి అంటే నువ్వెవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ప్రియులారా, ఖచ్చితంగా దీనా గారికి, ఖచ్చితంగా ఎందుకు అంటున్నానంటే నా అనాలిసిస్లో నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, అందం, అంగబలం, అహంకారం. మళ్ళా చెప్తున్నా, అందం, అంగబలం, అహంకారం 3 ఆమెకున్నాయి. ఎందుకన్నాను అంటే నాశనమునకు ముందు గర్వము. ఇప్పుడు ఆమె జీవితం ఏమైంది చెప్పాలి? ఆమె జీవితం ఏమైంది చెప్పండి? ఆమె జీవితం ఏమైంది? నాశనమైంది. అంటే ఖచ్చితంగా ముందు ఆమె ఎలా ప్రవర్తించుండాలి? గర్వంగానే. దేని బట్టి గర్వం? ఇక వీటన్నిటిని బట్టి గర్వించుండాలి, వీటన్నిటి బట్టి గర్వించుండాలి. అందుకే దీనా గారి జీవితంలో మనం చూసినప్పుడు నీకు ఒకవేళ మిగిలిన స్త్రీల కంటే, మిగిలిన యవ్వనస్తుల కంటే, లేక నీ తోటి పిల్లలందరికంటే నీకు ఎక్కువ అవకాశాలు ఉన్నంత మాత్రాన గర్వించుకో. అది నీ నాశనానికే కానీ నీకు మేలు కలుగదు, నీకు మేలు కలుగదు. కనుక ప్రియులారా, ఒకసారి ఆలోచన చేస్తే దీనా గారి జీవితంను దేవుడు మన ముందు ఎందుకు పెడుతున్నారు అంటే, ఒకవేళ దీనా గారి వయస్సా నీది, యవనస్తురాలుగా ఉన్నావా? ఒకసారి ఆలోచించు.
లేక దీనా లాంటి వయస్సు కలిగిన పిల్లలు కలిగిన తల్లిదండ్రులుగా ఉన్నారా మీరు? ఒకసారి ఆలోచించు. అంటే ఇది తల్లిదండ్రులకు పిల్లలకు కూడా సంబంధించిన పాఠం. అర్థమవుతుందా? ఒకటి, గారాబం చెయ్యొద్దు, గారాబం చెయ్యొద్దు. రెండు, వాక్యం అనే బెత్తం తప్పకుండా నువ్వు వాడాలి. అది వాడకపోతే నీ పిల్లల జీవితాన్ని నీ చేతులతోనే నువ్వు చిదిమేస్తున్నామని అర్థం. బెత్తము వాడని కుమారుడు తండ్రికి, బెత్తం వాడని తల్లి కుమార్తెకు విరోధి. అంతే. తల్లికైనా తండ్రికైనా కుమార్తెకైనా కుమారుడికైనా ఏం వాడాలి? బెత్తం వాడాలి. మరి బెత్తం వాడకపోతే జీవితమే సర్వనాశనం. గారాబం చేస్తున్నావా? జాలి పడుతున్నావా? పోనీలే అనుకుంటున్నావా? అయితే చాలా ప్రమాదం అని దీనా గారి జీవితం మనకు నేర్పిస్తుంది ప్రియులారా. వెళ్ళింది ఆమె చూడటానికి. మీరు గమనించండి, వెళ్ళిన ఈమె ఆ దేశపు కుమార్తెలను చూసిందో లేదో నాకు తెలియదు కానీ, బాగా వినండి మీరు, ఆ దేశపు కుమార్తెలను చూసిందో లేదో నాకు తెలియదు కానీ ఆ దేశపు కుమారుడు మాత్రం ఈమెను చూశాడు. చూసారా ఎంత విచిత్రంగా ఉందో? అందుకే మన ఆలోచనలు దేవుని ఆలోచనలకు భిన్నంగా ఉంటాయి. ఈమె ఆలోచన ఏంటి? నా అందం వాళ్ళకు చూపించాలి, అక్కడ అమ్మాయిలతో నేను పరిచయం చేసుకోవాలి, నేను ఎంత గొప్పదన్న వాళ్ళకు చెప్పాలి అనే ఒక రకమైన అతిశయంతో బయలుదేరింది. ఈమె వాళ్ళని కలిసిందో లేదో, వాళ్ళతో ఈమె పరిచయం చేసుకుందో లేదో మనకు తెలియదు కానీ ఆ ప్రాంతపు యువరాజు అనుకుందాం మన భాషలో, ఆ ప్రాంతపు యవ్వనుడైన షెకెము చూశాడు ఈమెను. చూసిన వెంటనే ఏం చేశాడు? ఆమెను అవమానపరిచి, ఆమెతో శయనించి, ఆమె జీవితాన్ని పాడు చేశాడు. ఎందుకు జరిగింది ఇలా? పిల్లల జీవితాలు పాడైపోవడానికి రెండు కారణాలు. ఒకటి, వారు చేసుకునే పనులు. రెండు, తల్లిదండ్రుల వలన జరిగే పని. ఎందుకంటున్నాను అంటే, చరిత్రలో ఇలాంటి సన్నివేశమే మరొకటి జరిగింది. అదే తామారు గారి జీవితం. దావీదు గారి కుమార్తె అమ్నోను చెరిపాడు. యవ్వనములో చక్కగా వివాహాన్ని చేసుకోవలసిన తరుణంలో అన్నకు ఏదో బాలేదని రొట్టెలు చేయమని తండ్రి పంపితే వెళ్ళారామె. నిజంగా ఈమెల ఆ దేశపు కుమార్తెలను చూడాలని వెళ్ళిన స్త్రీ కాదు తామారు గారు. కానీ మరి ఆమె జీవితం కూడా ఇలాగే ఎందుకు జరిగింది? తండ్రి పాపం ఫలితం కూతురు అనుభవించాల్సి వచ్చింది. అంటే పిల్లలు చేసుకునే తప్పిదాలను బట్టి శిక్ష పొందాల్సి ఉంటుంది కొన్ని సందర్భాలు. దీనగారిలా తల్లిదండ్రులు చేసిన దాని ఫలితం పాపం కాదది, వాళ్ళు చేసిన పాపానికి ఫలితం కొన్ని సందర్భాలు పిల్లలు అనుభవించాలి. ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు. నువ్వు చేసిన పాప ఫలితం నీ పిల్లల మీదకి వెళ్లకుండా ఉండాలి అంటే నువ్వు మోకరించి ప్రార్థన చేయి. నీ పిల్లలు అది చేయకుండా చిన్ననాటి నుండి వాళ్ళకి నువ్వు మంచిని నేర్పించు. రాహాబు గారిలా. రాహాబు గారు వేస కదండి, నా జీవితాన్ని చూసి, నా జీవితాన్ని గురించి విని నా కుమారుడు ఎక్కడ చెడిపోతాడో అనుకుని చిన్ననాటి నుండే బెత్త వాడుంటారు ఆమె. అందుకే బోయస్ గారు ఉన్నతంగా పెరిగారు కాదా? అవును, నిజమే. తప్పు చేసిన వాళ్ళకు ఉండే భయం తప్పు చేయని వారికి ఉండదు, గర్వం ఉంటుంది. అందుకే ఆ తర్వాత వాళ్ళ పిల్లల విషయంలో డిఫరెంట్గా ఉంటాం మీరు గమనించినట్లయితే. అర్థమవుతుందా మీకు? చాలా డిఫరెంట్గా ఉంటారు. ఏం జరుగుతుంది ఇక్కడ? ఆ దేశపు కుమార్తెలను చూడాలని వెళ్ళిన దీనా గారు చెరచబడినదై పొరుగు దేశంలో పొరుగు రాజు ఇంట ఉంది. ఈ వార్త తండ్రికి చేరింది. అక్కడ తండ్రి మాట ఒక్కసారి విందాం, చూద్దాం. 5వ వచనం చూద్దాం. 34వ అధ్యాయం 5వ వచనం. తన కుమార్తెను అతడు చెరిపెనని యాకోబు విని తన కుమారులు పశువులతో పొలములో ఉండినందున వారు వచ్చు వరకు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఇప్పుడు చెప్పాలి మీరు. యాకోబు గారు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఏం చేయలేరా? చెప్పాలండి, మాట్లాడరే. ఏం చేయలేరా? మరెందుకు మౌనంగా ఉన్నారు? ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి ఈయన పెద్ద వయసుకు వచ్చాడు, పిల్లలు చేతికొచ్చారు కాబట్టి ఇది నన్ను అడిగితే ఇది తాత్కాలికం. రెండు ఏంటంటే, ఇదిగో నేను చెప్తూ వస్తే మీరు విన్నారా? చెల్లి గారాబం పెట్టొద్దని. మీరు గారాబం చేశారు, అది ఈరోజు నా మాట
వినకుండా పోయింది. ఇది ఏదో జరిగింది, రండి మీరు వచ్చే వరకు నేనేం చేయను అని కూర్చున్నారేమో అనిపించింది నాకు చదువుతుంటే. అక్కడ వ్రాయబడిన మాట కుమారులు వచ్చే వరకు ఊరకుండెను. అంటే పగ తీర్చుకోవాలని ఆలోచన యాకోబు గారికి లేదు. పగ తీర్చుకోవాలని ఆలోచన యాకోబు గారికి. మీరు బాగా గమనించండి, ఈ అధ్యాయంలో షెకెము వచ్చాడు, షెకెము తండ్రి హమోర్ వచ్చాడు, కానీ వాళ్ళతో మాట్లాడింది యాకోబు గారు కాదు, పిల్లలే మాట్లాడారు. ఎందుకలా? తండ్రికి లేదు అధికారం? ఏమండి మీరు ఎంత అడిగినా ఇస్తామండి, ఓలి కట్నం. హమోర్ వచ్చి అడిగాడు, నా కొడుకు మనసు నీ కూతురు మీదే ఉంది, పెళ్లి చేసుకుంటాను అని అడిగాడు. సంతోషంగా చేయొచ్చు కదా, ఎలాగో చేరపబడింది ఆవిడ, ఇంకెవరు చేసుకుంటారు? ఒకవేళ చేసుకోవాలంటే మళ్ళీ ఎవరో ఎప్పటికో ఈ విషయం మర్చిపోయో లేకపోతే అంతకుమించి లేదనుకున్నవాడు రావాలి కదా. ఎలాగో అతను ఇష్టపడ్డాడు, ఈమెను చెరిచాడు, ఇప్పుడు చేసుకుంటే షెకెమే చేసుకుంటే బాగుంటుందిగా. మరి ఆ షెకెంకి ఇచ్చేటప్పుడు చేసుకుంటాను అంటున్నాడు కానీ గౌరవప్రదంగా ఇస్తే బాగుంటుందిగా. అలా కాకుండా ఆ అన్నలు చేసిన పని ఏంటో తెలుసా అండి? ఒకసారి చూద్దామా. వాళ్ళ షెకెము వాళ్ళ తండ్రి వచ్చి అడుగుతున్నమాట. 12వ వచనం చూద్దాం. ఓలియు కట్నమును ఎంతైనా అడగండి, మీరు అడిగినంత ఇచ్చదను. మీరు ఆ చిన్నదాన్ని నాకు ఈడని ఆమె తండ్రితోనూ ఆమె సహోదరులతోనూ చెప్పెను. అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోనూ అతని తండ్రి అయిన హమోరుతోనూ ఏం చెప్తున్నారు? కపటముగా ఉత్తరం ఇచ్చారు. ఇంకెందుకు కపటం? ఎందుకు కపటం? అసలు మీకు మాట చెప్పనా, ఓలైనా కట్నమైనా ఎంతైనా అడగండి ఇస్తామంటున్నారు వాళ్ళు. 2, వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నారు కదా. యాకోబు గారు ఎక్కడున్నారు? షెకెము గారి ఉన్న ప్రాంతంలో ఉన్నారు. చెరపబడింది యాకోబు గారి కూతురు. ఇప్పుడు జరిగితే మామూలుగా అయితే ఏం చేయాలి? ఏంటి మా అమ్మాయిని ఇలా చేశారంట అని వీళ్ళెళ్ళి అడగాలి. మరి మా అమ్మాయికి అన్యాయం జరిగింది కాబట్టి నువ్వే మా అమ్మాయిని పెళ్లి చేసుకొని అడగాలి. అప్పుడు వాళ్ళేం చెప్పాలి? మామూలుగా అయితే వాళ్ళేం చెప్పాలి? మాకు ఇది మామూలే, వెళ్ళండి అవతలకి, కావాలని ఎంతైనా డబ్బు పడేస్తాం, మీ అమ్మాయికి ఇంకోటి నుంచి పెళ్లి చేసుకొని అనాలి. మామూలుగా అయితే అన్యాయం చేయాలనుకుంటే, అవునా కాదా? ఎందుకని? అరిటాకు ఇస్రాయేల్ గారు అమ్మాయి, ముళ్ళు హమోర్ గారు అబ్బాయి. కానీ ఇక్కడ రివర్స్ జరుగుతుంది చూడండి. వాళ్ళే వచ్చారు, వాళ్ళే అడుగుతున్నారు, వాళ్ళే ఓలి కట్నం ఇస్తానంటుంటే కూడా వీళ్ళు ఎలా మాట్లాడుతున్నారట? కపటముగా ఉత్తరం ఇస్తున్నారట. అసలు మంచిగానే పెరుగుతున్నారా యాకోబు గారి పిల్లలు? నాకు డౌట్ వచ్చింది. యాకోబు గారు గొప్ప ప్రార్థనాపరుడు, నేను కాదనను. దేవుడే ఎంపిక చేసుకున్న వ్యక్తి. యాకోబు దేవుణ్ణి అని దేవుడే చెప్పుకున్న వ్యక్తే. కానీ ఇగో యాకోబు గారి పిల్లల్ని చూస్తే ఎవరు అంత బాగున్నట్టు లేరేంటి? ఉన్నారా అండి? రూబేన్ గారు ఉన్నారు. ఆయన ఏం చేశాడు? రాహేలు గారి ఉపపత్ని అయిన బిల్హాతో శయనించాడు. తప్పే కదా? తప్పు. ఆ తర్వాత వచ్చినటువంటి కుమారులు రూబేన్ గారు, షిమ్యోను, లేవి గారు, వీళ్ళేం చేశారు? ఇదిగో దీనా గారి విషయంలో విపరీతమైన కోపాన్ని ప్రదర్శించారు. మీరు ఇలా చూస్తే కూతురుంది, ఇప్పుడు ఈవిడేం చేసింది? తన అందాన్ని చూపించడానికో లేకపోతే ఎదుటోళ్ళ అందాన్ని చూడడానికో వెళ్ళింది పొరుగు దేశంలో, పొరుగు చోట, భయపడకుండా. ఎవరు చక్కగా ఉన్నారా వీళ్ళు? ఏమంటే చక్కగా ఉన్నారా? పొలంలో నుండి పిల్లలందరినీ పిలిపించాడు యాకోబు గారు. ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో నాన్న, చెల్లి జీవితం ఇలా అయిపోయిందా, మరి ఏంటి పరిస్థితి, ఎందుకు ఇలా జరిగింది, ఓకే అని ఒకరినొకరు ఆలోచించి తమ తప్పేంటో తాము తెలుసుకోవాలి. అలా కాకుండా కపటముగా ఉత్తరం ఇస్తున్నారు. వాళ్ళేమో మర్యాదగానే అడుగుతున్నారు, మంచిగానే అడుగుతున్నారు. షెకెము ప్రాంతపు వారు అన్యులు, దేవుని ఎరుగని వారేమో మామూలుగా చెప్తుంటే దేవుని ఎరిగిన వీళ్ళేమో కపటముగా ఉత్తరం ఇస్తున్నారు. అంటే షెకెము దీనా గారిని చేర్చడం రైట్ అని నేను చెప్పట్లేదు సుమా, కానీ అయిపోయిందిగా. అయిపోయిన తర్వాత తప్పించుకోవాలనో నాకు తెలియదు, అసలు నాకు సంబంధమే లేదని తప్పించుకోవాలనుకోవట్లేదు షెకెము కానీ హమోరు కానీ. అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నప్పుడైనా చక్కని సమాధానం ఇచ్చి మంచి సామరస్యంతోనే వివాహం జరిపిస్తే బాగుండేది కదా, అవునే కాదండి? అసలు ఇంతకీ హమోరు గారు ఓలి కానీ కట్నం కానీ ఎందుకు ఇవ్వాలనుకున్నారు? అప్పుడు నడుస్తుంది అది. ఇంకా ఒక మాట చెప్పనా, ఇశ్రాయేలీలలో అదొక కట్టడ. మీరు గమనిస్తే అప్పటికి లేకపోయినా ఇశ్రాయేల్లో కట్టడ ఉంది. అదేంటి చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 22వ అధ్యాయము, నిర్గమాకాండము 22వ అధ్యాయము 16వ వచనాన్ని చూద్దాం.
ఒకడు ప్రదానము చేయబడని ఒక కన్యకను మరలు కొల్పి ఆమెతో శయనించిన యెడల ఆమె నిమిత్తము ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకోవాలి. ప్రదానము చేయబడని కన్యక అంటే ఎవరితో ప్రదానం అవ్వలేదు, కన్యకగానే ఉందామే. ప్రదానము చేయబడని కన్యకని ఎవరైనా చెరిపితే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ షెకెము దీనా గారిని చేసినట్లు, ఆమె ఎవరితో ప్రదానము చేయబడలేదు కదా, అలా చేస్తే మాత్రం ఓలి ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకోవచ్చు. ఇది ఇశ్రాయేలుకు దేవుడిచ్చిన చట్టం. ఈ చట్టం లేని కాలంలోనే షెకెము కానీ హమోరు కానీ ఓలి ఇచ్చి దీనా గారిని తమ కుటుంబంలోనికి తెచ్చుకోవడానికి ఇష్టపడ్డారు. ఒకవేళ 17వ వచనం చదువుదాం. నిర్గమకాండం 22వ అధ్యాయం 17వ వచనంలో, ఆమె తండ్రి ఆమెను వానికి ఇయ్యనొల్లని ఎడల వాడు కన్యకల ఓలి చొప్పున సొమ్ము చెల్లించాలి, చెరిచినందుకు ఫైన్ కట్టాలి. ఇప్పుడు నా వైపు చూడండి. షెకెము గారు దీనా గారిని చెరిచారు. ఓలైనా కట్టమైనా ఎంతైనా ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇష్టపడినప్పుడు అది తీసుకొని తమ కుమార్తెనిస్తే గౌరవంగా ఉండేది. అది కాదు అంటే మాకు ఇష్టం లేదండి, మేము వేరు మీరు వేరు, మా అమ్మాయిని చెరిచారు కాబట్టి ఇదిగో లెక్క చొప్పున ఇక్కడున్న వాడుకు చొప్పున మాకు ఇవ్వవలసిన కన్యకల ఓలు చొప్పు ఎంత ఇవ్వాలో అంత ఇస్తే సరిపోతుంది అని చెప్పి ఆ ఓలు తీసుకున్నా సరిపోయేది. కానీ రెండూ చేయకుండా ఏం చేశారు వాళ్ళు? కపటముగా ఉత్తరం ఇచ్చారు. అసలు ఆ కపట మనసు ఆ పిల్లలకి ఎలా వచ్చింది? వింటున్నారన్నమాట. ఆ కపట మనసు పిల్లలకి ఎలా వచ్చిందంటే సరిగానే పెరుగుతున్నారంటారా? వింటున్నారన్నమాట. నిజంగా ప్రారంభము నుండి కూడా పిల్లలంతా భయంకరమైన పరిస్థితుల్లోనే ఉన్నారా అనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తుంటే. అవునా? రూబేన్ గారు పినతల్లితో తిరగడం కానీ, లేకపోతే మిగిలిన అన్నలందరూ చెడ్డ పనులు చేస్తున్నప్పుడు యోసేపు గారి తండ్రికి చెప్పినప్పుడు మనం చూస్తాం. తమ్ముడిని పలకరించని పరిస్థితి కానీ, లేకపోతే ఇక కోపం వస్తే ఇంత భయంకరంగా ప్రవర్తించడం కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు అసలు ఈ పిల్లలు ఎలా పెరిగారు, ఎలా పెరుగుతున్నారు అనిపిస్తుంది. ముఖ్యంగా అయితే పెళ్లి చేసుకో, లేదంటే మేము ఇవ్వమని చెప్పేయాలి. ఈ రెండూ చెప్పకుండా ఏం చెప్తున్నారు వాళ్ళు? కపటముగా ఉత్తరం ఇచ్చారు. ఎవరు? అయితే తమ సహోదరి అయిన దీనాను అతడు చెరిపినందుకు యాకోబు కుమారులు చెప్తున్న మాట ఇది. ఇప్పుడు ఇక్కడ యాకోబు గారు మాట్లాడుతున్నారా, కుమారులు మాట్లాడుతున్నారా? ఎందుకు యాకోబు గారు ఎందుకు మాట్లాడట్లేదు? అర్థమైంది నా మాట మీకు? అంటే ఎక్కడో యాకోబు గారి మాటను దీనా గారు తృణీకరిస్తూ లెక్క చేయనట్లుగా వచ్చారేమో, అది నా అభిప్రాయమే సుమా. అంటే తమ చెల్లెల మాటకి అన్నలు బాగా సపోర్ట్ చేస్తూ వచ్చి ఉంటారేమో. లేదంటే తండ్రి కుమారులను కూర్చోబెట్టి మాట్లాడొచ్చు, ఏమని, నాన్న అయితే చెల్లి జీవితం ఇలా అయింది కదా, ఓకే అతనికి ఇచ్చి పెళ్లి చేద్దాం అని తండ్రి మాట్లాడుండాలి. ఆ మాట తండ్రే షెకెము గారికి చెప్పాలి, లేక షెకెము తండ్రికి చెప్పాలి. లేదు మేము సున్నతి కలిగిన వారము, మీరు సున్నతి లేనివారు, మా అమ్మాయిని మీకు ఇవ్వం అని ఎవరు చెప్పాలి? తండ్రి చెప్పాలి కదా. మరి తండ్రి ఎందుకు మాట్లాడట్లేదు? వార్త వచ్చినప్పుడు మౌనంగానే ఉన్నారు, కుమారులు వచ్చే వరకు మౌనంగానే ఉన్నారు. పోనీ వచ్చిన తర్వాత ఏమైనా మాట్లాడుకుని సమాధానం ఏమైనా తండ్రి చెప్తున్నాడంటే తండ్రి అంటే ఇక్కడ ఏదో జరుగుతుంది, అంతేనా? ఇక్కడ ఏదో జరుగుతుంది. ఏం జరుగుతుంది? తండ్రి పెద్దవాడైపోయాడు, తండ్రి మాట వినే స్థితిలో పిల్లలు లేరన్నమాట. ఆయన భక్తి కలిగిన వాడే. భక్తి కలిగిన వ్యక్తికి పుట్టిన పిల్లలే భయం లేకుండా బ్రతుకుతుంటే మరి భయము భక్తి లేని తల్లిదండ్రుల పిల్లలు ఎలా పెరగాలి? మీరు చెప్పండి. ఇప్పుడు కపటముగా ఉత్తరం ఇచ్చారు వీళ్ళు, కపటముగా ఉత్తరం ఇచ్చారు. ఇది వీళ్ళు చేసిన తప్పు. పాపం ఈ కపటమే నిజమనుకున్నారు వాళ్ళు తెలియక. చేసింది మొదట తప్పైన షెకెము, అమ్మాయిని చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. వాళ్ళు చెప్పిన షరతుకు కూడా వీళ్ళు ఒప్పుకున్నారు. ఆ షరతు ప్రకారమే ఆ ఊరి వారందరికీ సున్నతి చేయడానికి ఇష్టపడ్డారు. ఏమండి, యాకోబు గారి కుమారులు ఎంత కపటము కలిగిన వాళ్ళు అంటే వాళ్ళు ఎలా చెప్పారు, ఎంత తెలివిగా వాళ్ళు వాడుకున్నారో చెప్పనా? మేము సున్నతి లేని వారికి మా అమ్మాయిని ఇవ్వమని చెప్పారు.
అంటే ఏం చేయాలి? ఇప్పుడు మీరు సున్నతి చేసుకుంటే మా అమ్మాయిని ఇస్తాం. దేన్ని అడ్డు పెడుతున్నారు? సున్నతి అని దేవుడు పెట్టిన నిబంధనను అడ్డు పెడుతున్నారు. కానీ అది నిజం కాదు. మళ్ళా అది నిజంగా అయితే పర్వాలేదు. సున్నతి అనే దానిని ఎందుకు వాడుకున్నారు అని కనుక ఆలోచన చేస్తే, చిన్న వయసులో సున్నతి చేస్తే పెద్ద ఇబ్బంది, నొప్పి ఉండదటండి. అదే వయసు పెరిగిన తర్వాత సున్నతి చేస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మనకైనా తెలిసిందే కదా. మనం ఇప్పుడు చెవులు ముక్కులు కుట్టించుకుంటాం ఉదాహరణకి. పిల్లలకి చిన్నప్పుడు లేతగా ఉంటే స్పీడ్గా దిగేస్తుంది. అదే బాగా వయసు వచ్చిన తర్వాత అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. అంటే చర్మం ముదిరిపోతే చాలా కష్టం కదా. మరి సున్నతి అయినా అంతే కదా. ఆ పూర్వాంగ చర్మమును కట్ చేయాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయి మనవరాళ్ళు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు సున్నతి చేయాలి. ఆ ప్రాంతంలో ఉన్న వారికి అలా చేసుకుని వాళ్ళు చాలా బాధపడ్డారట. వింటున్నారు నా మాట? అలా చేసుకొని చాలా అలా వాళ్ళు బాధపడుతున్న తరుణంలో తండ్రికి చెప్పకుండా షిమ్యోను లేవి అనేవారు వెళ్ళి ఆ ఊరి వారందరినీ చంపేశారు. ఏమండి, తప్పు చేసిన షెకెమును చంపితే ఒక అర్థం. అసలు అది కూడా తప్పు కదా. నరహత్య చేయకూడదు. ఒకవేళ మీకు నష్టం కలిగితే నష్టానికి ఓలు తీసుకోండి, తప్పులేదు. లేదా మీ అమ్మాయిని ఇచ్చి పెళ్ళి చెయ్యండి. ఈ రెండూ కాకుండా మూడవది తప్పు చేసిన వ్యక్తిని కాకుండా, పని తప్పు చేసిన వ్యక్తి కుటుంబాన్ని కాకుండా ఊరి పురుషులందరినీ చంపేశారు అంటే వీళ్ళ కోపం సామాన్యమైందేనా? ఏమండి, సామాన్యమైందేనా? బైబిల్ చెప్పింది ఏమని? కోపపడుడి కానీ. ఇప్పుడు వీళ్ళు చేసింది ఏంటి? మీరు చెప్పాలి. కోపపడమే కాదు, భయంకరమైన పాపం చేశారు. ఏం పాపం? దీనికి కారణం ఏంటి? ఇది మొదటి మన ప్రశ్న. దీనికి కారణం ఏంటి? ఊరి ప్రజలందరినీ చంపి హంతకులుగా మారిపోవడానికి షిమ్యోను లేవి గారు కారణమేంటి? అంత ప్రార్థనాపరుడైన తండ్రి మౌనంగా ఉండడానికి కారణమేంటి? అన్నలు కపటముగా సమాధానం ఇవ్వడానికి కారణమేంటి అంటే ఒకే ఒక్క కారణం, యవ్వన స్త్రీగా ఉన్నటువంటి దీన ఇంటిలో ఉండకుండా బయటకు వెళ్ళడం. అర్థమైందండి నా మాట? వీటన్నిటికీ ఆమె బయటకు వెళ్ళకపోతే షెకెము చూసేవాడా? చూడకుండా ఉంటే సైనించేవాడా? అన్నలకు కోపం వచ్చేదా? తండ్రి నోరు మూసుకొని మౌనంగా ఏమీ సమాధానం చెప్పకుండా ఉండవలసిన పరిస్థితి వచ్చేదా? అన్నలు కపటంగా సమాధానం చెప్పవలసిన అవసరం వచ్చేదా? షెకెము పట్టణస్థుల పురుషులందరూ మరణానికి చేరువవడానికి కారణమయ్యేదా? మీరు ఒకసారి ఆలోచించండి. ఒక పట్టణంలోని పురుషులే చంపబడటం అంటే ఎంత విలపించుంటారో కదా పట్టణపు ప్రజలు. వాళ్ళ భార్యలు, వాళ్ళ కుమార్తెలు, కుమార్తెలు పెళ్ళిళ్ళయి ఉంటే వాళ్ళ కుటుంబాలు అవన్నీ చిందరవందర అయిపోవడానికి కారణమేంటి? షిమ్యోను గారికి లేవి గారికి వచ్చిన కోపానికి కారణమేంటి? చెల్లి మీద ప్రేమ. ఏమండి, వెళ్ళింది చెల్లి కదా, తప్పు జరిగింది చెల్లి వలన కదా. చెల్లిని దండించాలా? షెకెము పట్టణం వారిని నాశనం చేయాలా? చాలామంది చేసే పొరపాటు ఇది. మన పిల్లల తప్పైతే మన పిల్లల్ని ఏమనరు, ఎదుటి వారి పిల్లల్ని వెళ్ళి తిరుగుతూ ఉంటారు. ఇది కరెక్టేనా? చెప్పండి, ఇది కరెక్టేనా? నీకు చేతనైతే నీ పిల్లలు సరి చేసుకో, నీకు చేతనైతే నీ పిల్లలు బయటికి వెళ్లకుండా కాపాడుకో. ఎదుటివారిని అనడానికి నీకు రైట్ ఎక్కడిది? అంటే నువ్వు ఎదుటివారిని అంటున్నావంటే నీ ఇంట్లో నువ్వు సరి చేసుకోలేవు. అందుకే కదా ఎదుటివారి మీదకి వెళ్ళేది నువ్వు. నా మాట అర్థమవుతుందా? మన ఇంటిలో మనం సరి చేసుకోగలిగితే మన పిల్లవాడు మంచోడు కాదు, వాడిని 2 తిట్టు లేదా 4 కొట్టు, దండించు, ఇక్కడి వరకు నువ్వు సరిపోతావు. కానీ బయటకు వెళ్ళి బయట వారిని మనం మాట్లాడటానికి పరిస్థితులు లేవు. కానీ అలా చేస్తున్నాము అంటే ఎవరి మనసు మందనమాట? షిమ్యోను లేవి గారి లాంటి మనసే మంది కూడా. వాళ్ళది ఎలాంటి మనసు? వేంద్రమైన కోపం కలిగిన వారు. వారిని గురించి వాళ్ళు ఇక్కడంటే కపటముగా చేసి పట్టణాన్ని నాశనం చేశారు. కానీ వాళ్ళు చేసింది తప్పు కాబట్టి తండ్రి తన చివరి దశలో దీవించేటప్పుడు షిమ్యోను గారిని లేవి గారిని దీవించారా? మీరు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలండి. షిమ్యోను గారు లేవి గారు మంచి వయసులో ఉన్నాం, మంచి బలంగా ఉన్నాం, మాకేంటిలే, 2 వ్యక్తులు వెళ్ళి పట్టణాన్ని నాశనం చేస్తున్నామంటే ఎంత గొప్పవాళ్ళమని విర్రవీగారేమో. కానీ కనీసం తండ్రి చేత ఆశీర్వాదాన్ని పొందలేకపోయారు. వాళ్ళు దేవుని దృష్టిలో కోపిష్ఠులుగా మిగిలిపోయారు. ఇంకా చెప్పనా, కోపపడుడు కానీ పాపము. మరి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు
చెప్పాలి. ఏం చేశారు? సూర్యుడు అస్తమించే లోపే వారి కోపం పోతే షెకెముని చంపేవారు కాదు. షెకెముని, హమోరుని, పట్టణస్థులందరినీ చంపారు అంటే వీళ్ళ కోపం ఏమైంది? ఇప్పుడు పాపముగా మారింది. అవునా? వాళ్ళ కోపం ఏమైంది చెప్పండి? వాళ్ళ కోపం ఏమైంది? పాపముగా మారింది. వాళ్ళు పాపం చేయడానికి కారణం ఎవరు ఇప్పుడు? దీనా. ఎవరండి? దీనా. ఏంటి, ఒక్క ఆడపిల్ల ఆలోచించకుండా అడుగు బయటకు వేస్తే ఇన్ని అనర్థాలా? అవును. ఆలోచించి వేస్తేనే క్షేమంగా వస్తామనే గ్యారంటీ లేదు ఈరోజు. మరి ఆలోచన లేకుండా, దేవునిపైన ఆధారపడకుండా, భయము భక్తి లేకుండా ఇష్టానుసారంగా బయటకు తిరుగుతూ ఉంటే ఎలా ఉంటుంది పరిస్థితి? మీరు చెప్పాలి. నిజంగా దీనా గారి జీవితాన్ని చాలా దీనంగా అనిపిస్తున్నా అన్ని అనర్థాలకు కారణం ఆమె ఎక్కడుండాలి? ఇంటిలో ఉండాలి. ఒకవేళ వెళ్ళవలసి వస్తే తల్లిదండ్రులతో కలిసి బయటకు వెళ్ళాలి. అంతేనా? ఎవరినైనా తోడు తీసుకొని వెళ్ళాలి. వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తలదించుకొని మౌనంగా అవసరమైనంత వరకే మాట్లాడి రావాలి తప్ప నాకన్నీ తెలుసు అన్నట్లుగా అన్ని విషయాలలో మనం జోక్యం చేసుకున్నట్లయితే నాకేంట్లే వెనక నలుగురు ఉన్నారు అనుకుంటే వెనకున్నారు, కానీ ముందు నీ జీవితం ఏమైపోతుంది? పాడైపోతుంది కదా, నాశనమైపోతుంది కదా. ఇది ఎందుకు ఆలోచించలేకపోతున్నావు? మనం ఆలోచించలేకపోతున్నాం కాబట్టే ఇలాంటి రోజులంటూ ఒకటి వస్తాయి. కాబట్టే చరిత్రలో జరిగిన సంఘటన దేవుడు మన ముందు పెట్టారు.